ఎమ్మెల్యేగా డైరెక్ట్గా అరగ్రేటం చేశారు. ఎలా మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది అసలు? దేశానికి అందరికి తెలుసు. మాజీ మంత్రి హరీష్ రావు గారు మొన్న ఒక కామెంట్ చేశారు. ఇక్కడ రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇస్తానన్నవి పథకాలు ఇవ్వలేదు, రైతులను మోసం చేశారు అంటున్నారు. కేసీఆర్ చూడాడు కావచ్చు, కేటీఆర్ చూడాడు కావచ్చు. ఇక్కడ మిస్ వరల్డ్ కంటెస్టెంట్గా నేను ఉండను అని చెప్పి తన దేశానికి తను వెళ్ళిపోయింది. ఆమె ఎందుకు పోయిందో. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని అంటున్నారు. ప్రతిపక్షాలు అయితే చాలా విమర్శలు చేస్తున్నాయి. ప్రపంచానికి 8వ వింత అని చెప్పింది కేసీఆర్ గారు. మా ఊరిని బొందలగడ్డ చేసింది సార్ కేసీఆర్ గారు. సింగరేణి కార్మికులకి అన్యాయం జరిగిందంటూ కవిత ఆరోపిస్తుంది. ధర్నా చేస్తాను, వాళ్ళకి న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను కవిత అంటుంది. అసలు స్వర్గం చూపించేసే మాటలు. మీరు రాజ్ ఠాకూర్ గారు కాంగ్రెస్ పార్టీకి లాయల్ పర్సన్ కాదు అని నేను అంటాను. ఎస్. రాజశేఖర్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి? సో ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కక్ష కట్టి నన్ను